మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఆ విట్టి వాళ్ళ గురించి కొన్ని వీడియోలు నేను చేశాను. ఇప్పుడు చెవిటి వాళ్ళ గురించి తెలుసుకుందాం. చెప్తాను వినండి. ఏ పాపాలు చేస్తే అవిటి వాళ్ళుగా పుడతారు, ఏ జన్మలో ఏ పాపం చేస్తే అవిటి వాళ్ళుగా పుడతారు. ఈ చెవిటి వాళ్ళు ఏ పాపం చేత చెవిటి వాళ్ళుగా పుట్టడం జరిగింది అంటే ఈ చెవిటి వాళ్ళుగా పుడుతున్నారు కదా. చాలామంది ఉన్నారు చెవిటి వాళ్ళు. ముందు బాగానే కొంచెంగా అంటే ముందు బాగానే వినిపించడం జరుగుతుంది. మధ్యలోనే వాళ్ళకి చెవిటితనం వస్తుంది. సరిగ్గా మాటలు వినిపించవు. కొంత వయసు అయ్యాక కూడా చెవిటి వాళ్ళుగా తయారవుతారు. ఏదో పుట్టుకతోనే చెవిటి వాళ్ళుగా పుట్టడం జరుగుతుంది. మూగి చెవుడు రెండు ఒకేసారి వస్తాయి పుట్టుకతోనే. అవి ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను. అది అంటే ఇప్పుడు పెట్టలేదు, నిన్న మొన్న ఇప్పుడు పెట్టాను. మగవాళ్ళ గురించి వాళ్ళు ఏ పాపం చేస్తే మగవాళ్ళుగా పుడతారు. అలాగే చెవిటి వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను కదా. ఈ రెండు పాపాలు ఒకేసారి చేస్తారు చూసారా. ఎవరికైనా ఇబ్బంది పెట్టడం, ఆ పాపం ఒకేసారి మూగి చెవుడుగా పుడతారు. ఇప్పుడు ఏంటంటే మధ్యలోనే రావడానికి కారణం కూడా ఉంటుంది. వాళ్ళు కొంచెంగా ఏదో ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు చాదిస్తూ అలాగనమాట. అలాగా చాదిస్తుంగా వాళ్ళు చేసే ఇబ్బంది కారణంగా మధ్యలోని చెవిటి వాళ్ళుగా తయారవుతారు. అర్థమైంది కదా. చెవిటి వాళ్ళుగా పుట్టడానికి కారణం అవతల వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెడితే చెవిటి వాళ్ళుగా పుడతారు. చెప్తాను వినండి. ఎవరికైనా చెవుడు ఉన్నప్పుడు చెవిటి వాళ్ళకి వీళ్ళు తిట్టడం, దూషించడం, అవమానపరచడం, ఎగతాళి చేయడం, చాలా అన్యాయంగా పాపంగా ఎగతాళి చేసి వాళ్ళని బాధ పెట్టి నవ్వుకోవడం, ఇలా ప్రవర్తించిన వాళ్ళు కూడా మళ్ళీ జన్మలో చెవిటి వాళ్ళుగా పుట్టడం జరుగుతుంది. వాళ్ళు దూషించిన వాళ్ళు యువతల వాళ్ళు చెవిటి వాళ్ళకి ఆ దూషించే ఎగతాళి చేసే వ్యక్తి చచ్చి మళ్ళీ పుడతారు కదా. అప్పుడు చెవిటి వాళ్ళుగా పుడతారు. అందుకే ఇప్పుడు చెవిటి వాళ్ళుగా పుట్టడానికి కారణం వీళ్ళు మగవాళ్ళకి కూడా ఇలాగే ఎగతాళి చేస్తారు. వాళ్ళకి కూడా చాలా అవమానపరుస్తారు, బాధపడేలా మాట్లాడుతారు. మూగి చెవిటి వారికి వాళ్ళు కూడా ఒకేసారి చెవిటి వాళ్ళు మగవాళ్ళగా అనుభవించేస్తారు అన్నమాట. ఈ ఎగతాళి చేసే పాపం అంతా
చెవిటి వాళ్ళుగా ఏ పాపం చేత పుడతారు అనేది కదా. వీళ్ళు చెవిటి వాళ్ళుగా కొన్ని యుగాలుగా ఉండేవారు ఎక్కడో చోట. అలా ఎందుకు ఈ చెవిటి వాళ్ళుగా ఏ మగవాళ్ళుగా ఇలా పుట్టడానికి కారణం ఏంటంటే, ఆ ఋషులు మునులు ఉండేవారు కదా, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా వినడం వల్ల, తప్పుగా మాట్లాడడం వల్ల ఈ మునులు ఋషులు కోపం వచ్చి వాళ్ళకి శాపం పెట్టడం జరిగిందన్నమాట. అందుకు చెవిటి వాళ్ళుగా మగవాళ్ళుగా అలా పుట్టడం అలా జరిగింది. అలాగే గుడ్డివాళ్ళుగా ముని శాపం వల్లే తర్వాత వాళ్ళు కొన్ని పాపాలు ఇలాగా పక్షుల పైన, ఈ పక్షులు పెట్టే గుడ్ల పైన ఇలాగ ఏవో తప్పులు అది చేసుకుంటూ రావడం వల్ల అదే శాపాలు పాపాలు కంటిన్యూ అయి చెవిటి వాళ్ళుగా మగవాళ్ళుగా పుడుతున్నారు. ఈ చెవిటి వాళ్ళుగా గుడ్డి వాళ్ళకు కూడా కదా. అయితే చెవిటి వాళ్ళు మగవాళ్ళు గుడ్డి వాళ్ళు అయితే వినండి, వీళ్ళు ఎక్కువ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అవతల వాళ్ళకి ఎవరైతే మోగి చెవుడు గుడ్డి వాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చిన్నతనంగా చీప్గా చులకనగా చూడటం, ఎగతాళిగా మాట్లాడటం, నవ్వుకోవడం, వాళ్ళని దూషించడం, 10 మంది చేత అనిపించడం, 10 మంది ఎంతమందికైనా పాకురుకుంటూ వెళ్తుంది అన్నమాట. అలా చేయటం వల్ల వాళ్ళు చేసే ఎగతాళి 100 మంది చేత అనిపించడం, ఇలా కారణం చేతే వాళ్ళు ఏమనుకోకపోయినా దేవుడు ఊరుకోడు కదా. అన్యాయం పాపంగా విటి వాళ్ళని అలాగా చిన్నతనం చులకం చేస్తే దేవుడు ఊరుకోడు కదా. అది వీళ్ళకి శాపం పెట్టినా పెట్టకపోయినా ఏమనుకోకపోయినా బాధ అయితే పడతారు కాబట్టి ఆ బాధే ఉసురు అన్నమాట. ఆ ఉసురు దేవుడి దృష్టిలోకి వెళ్తుంది. అది ఆ పాపం అనుభవించవలసిందే. కారణం అదే. ఈ కుక్కలు, పక్షులు, మూగజీవులు వాళ్ళు కూడా వీళ్ళు కుక్కల్ని కర్రతో కొట్టి అంట పెట్టినా అది ఉసూరుమంటది. దాని పాపం కూడా. కొన్ని జంతువులకి వినిపించవండి, వెళ్ళమన్నా వెళ్ళవు వినిపించక. ఆవులకి వాటికి కూడా మరి ఇలాగే ఏవో పాపం వల్ల దేవుడు అలా పసి జీవుల్లో కూడా మూగి చెవుడు, ఎలాగ మూగంటే అన్ని జంతువులకి ఉంటాయి. అన్ని జీవులకి పశువులకి మాటలు రావు పక్షుల నుంచి. కాబట్టి వాటిని వినిపించక పాపం అలాగే నిలబడిపోతాయి. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కూడా చెవుడు గివుడు అని తిట్టి ఈ కదలడం లేదని పెద్ద కర్ర తెచ్చి నడుము మీద దేని మీద బాదుతారు. బాది కాలుది. ఒకసారి కుక్కలు గట్టి కొట్టి కాలు చేతులు కూడా ఇరిగిపోతాయి. జంతువులకు కూడా అదే జరుగుతాయి. అందుకే వీళ్ళకి కూడా కాలు చేతులు ఇరిగిపోయి పుడతారు కదా, లేకుండా కాలు చేతులు లేకుండా అవిటి వాళ్ళకి ఇలా పశువులు కొట్టడం వల్లే. అది వేరేగా చేస్తాను, దానికి కూడా కొన్ని ఎన్నో ఉన్నాయి, అవి చెప్తానులేండి. కాలు చేతులు లేకుండా పుట్టిన వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి.
ఆ, అయితే వీళ్ళు ఇలా చేయడం కారణం చేత పశువులకు కూడా చాలా చులకనగా చూసి తిడతారు. అంటే వాళ్ళ గర్వం ఏంటంటే వాళ్ళు మేము మాట్లాడగలము, మాకన్నీ వినిపిస్తాయి, మేము అవతల వాళ్ళు అడిగే ప్రశ్నకి జవాబు ఇవ్వగలము, మేము మాటకారులమి, మేము మాట్లాడగలము, మాకన్నీ తెలుస్తాయి, మాకన్నీ వినిపిస్తాయి అనే గర్వం. వినిపించిపోయిన వాళ్ళకి చెవుడు 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 అనే పదం వాడి నవ్వుకొని, వినిపించదు అనే పదాన్ని ఎగతాళి చేసుకొని, పిలిస్తే పలకదు అనే భావన, అంటే పిలిస్తే పలకదు అనే పదము పదే పదేగా అంటూ ఎన్ని రకాలుగా అనాలో అంటారు. అంటే అవంతా దేవుడు ఆహా అని ఒక పేపర్ తిరిగేసుకుంటూ రాసుకుంటూ అనుకొని ఎందుకు అలాగంటారు అంటే, ఇంత పాపాన్ని పోసుకుంటున్నావు నాయన మానవ అనుకొని ఈ చిత్రగుప్తుడు రాసుకుంటూ చేసే పాపాలు అతని చదువుతాడు. పుస్తకం రాసిన వాళ్ళే తెలుస్తుంది కదా ఎవరు ఏటని. ఆయన రాసింది ఆయన తిరిగేసి చెప్తాడు యముడికి. అదనమాట. దానికి బదులు జన్మ ఎత్తాల్సిందే. నువ్వు ఈ చెవిటి వాళ్ళు, గుట్టి వాళ్ళు, చొట్ట వాళ్ళు, మూగవాళ్ళకి నువ్వు అంటే ఒక మనిషి నేను అంటుండలేదు, అంత ఆ జన్మలో ఒక్కొక్కరు అనే వాళ్ళని దూషించే వాళ్ళు జన్మలు ఎత్తారు కదా, ఆ జన్మలు ఎత్తిన వాళ్ళకి ఇవన్నీ చెప్తారనమాట. మోగవాడికి నీవు ఇలాగన్నావు కాబట్టి నువ్వు మోగ జన్మ ఎత్తునైనా అంటారు. చోటు వాడికి నువ్వు ఇలాగన్నావు కాబట్టి నువ్వు ఎత్తునైనా చోటు వాడికి తెలుస్తుంది ఆ పాప పరిహారం అని. పడు అనుభవించు, పాప పరిహారం చేసుకో అని భగవంతుడు ఆ జన్మ ఇస్తాడనమాట. ఇది ఎక్కడ ఉండిపోదండి. అంటే నేను ఇలాగా చెప్పడానికి కారణం ఏంటంటే, మంచితనము ఎంత గొప్పదో చెడ్డతనము అంత చేదనమాట. మనం చిన్న తప్పు చేసినా దేవుడు ఒప్పుకోడు, చెయ్యకూడదనే అంటాడు. కానీ కొన్ని తప్పులు చేసినా కూడా దానిలో ఒక అర్థం దాగి ఉంది. దాన్ని ఆయన పాపంలో తీసుకోడు అనమాట. అంటే ధర్మబద్ధంగా చేసే కొన్ని తప్పులు అది పాపంలో తీసుకోడు. ఎంత ఘోరంగా ఉన్నా కూడా మనం పాపం చెయ్యకూడదు అని నిలబడిపోతే మనకే హాని. అది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు తిట్టడం అది మహాపాపమే అవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవిస్తే వాళ్ళకి ఎంతో పుణ్యం. ఇప్పుడు వినాయకుడు తల్లిదండ్రులని చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అయితే ఈ కుమారస్వామి నెమల పింఛ పైన వెక్కి యావత్ ప్రపంచంగా అతను తిరిగి వస్తాడనమాట. ఈయన కూర్చున్న చోట తల్లిదండ్రులకి మించిన దైవం ఎవరైనా ఉన్నారా? ప్రపంచాన్ని ముట్టు వచ్చి తిరిగి వచ్చి కుమారస్వామి గొప్పవాడయ్యాడా? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి వినాయకుడు గొప్పవాడే అయ్యాడా? అంటే తల్లిదండ్రుల చుట్టూ తిరగడం వల్లే
ఆయన గొప్పవాడయ్యాడు. ఆ తల్లిదండ్రులు మించింది దైవమే లేదు అని ఆయన అర్థం చేసుకొని తల్లిదండ్రులనే దేవుడు అనుకొని వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు విఘ్నేశ్వరుడు. అర్థమైందా? అందుకే ఆయన ప్రథమ పూజ్యుడు అయ్యాడు. అర్థమైందా? అదనమాట. అయితే తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు. వాళ్ళు జన్మనిచ్చిన తల్లి ఈ పిల్లలు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, మంచి స్థాయిలో వాళ్ళు ఉండాలి, గొప్పవాళ్ళై ఉండాలి. అది ఒక్క తల్లి మాత్రమే కోరుకుంటుంది. తండ్రి పెద్దగా పట్టించుకోడు. తండ్రికి ఉంటుంది, పెంచి పెద్ద చేస్తాడు కాబట్టి చదివించడం, పట్ట పాత తిండి అన్ని సంరక్షణలు చేసేవాడు తండ్రి. తల్లి మాత్రం బాధ్యతగా వాళ్ళకి వండి పెట్టడం, వాళ్ళు చూసుకోవడం, ఇది మాత్రమే తల్లి చేస్తుంది. తల్లి మనసు పిల్లలు చాలా మంచిగా ఉండాలని కోరుకుంటుంది. తండ్రి కూడా తన గౌరవాన్ని నిలబెట్టాలని తండ్రి కోరుకుంటాడు. అంటే తనకి పేరు తేవాలి, ప్రత్యేకత తేవాలి, పేరు ప్రత్యేకత తీసుకురావాలి పిల్లలు అని తండ్రి కోరుకుంటాడు. ఉద్యోగ రీతిలో తండ్రి ఉన్నప్పుడు 10 మంది పిల్లల గురించి తండ్రి తెలుసుకుంటాడు కాబట్టి నా పిల్లలు కూడా అలాగే ఉండాలని తండ్రి కోరిక కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైనా పిల్లలు గౌరవించండి తల్లిదండ్రులకి. పెంకితనాలు అందరూ చేస్తారు, కానీ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళి మంచి ఉన్నత స్థాయిలో ఉండండి. అయితే ఇలా తల్లిదండ్రులు కష్ట సుఖాల్లోని పాలు పంచుకొని వాళ్ళని గౌరవించి మర్యాద ఇచ్చి మంచిగా చూడండి. కొంతమంది పిల్లలు మూర్ఖత్వంగా దుర్మార్గత్వంగా తల్లిదండ్రుల్ని దూషించడం, హింసించడం, డబ్బు కోసం వాళ్ళని బాధ పెట్టడం, ఆస్తుల కోసం వాళ్ళకి బాధ పెట్టడం, ఇలా చాలామంది చాలా దుర్మార్గత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఇందులోని ఆ రకంగా ప్రవర్తించే పిల్లలు, తల్లిదండ్రుల్ని దూషించే పిల్లలు ఆ పాపానికి ఆ పాపం కారణం చేత ఎలాంటి జన్మలో పుడతారు. అది నేను మీకు వీడియోలు చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, సపరేట్గా ఒక్కొక్కటి వివరంగా మీకు తెలియచేస్తాను, మీకు అర్థమయ్యేలా. ఇందులోని మాత్రం నార్మల్గా కాబట్టి మీకు మామూలుగా మాట్లాడినట్టుగా చెప్తున్నాను. పాపంకి సంబంధించి నేను చెప్పలేదు కదా, తల్లిదండ్రులు గౌరవించమని ఇలా మామూలుగా మాట్లాడుతున్నాను. తప్పకుండా పిల్లలు మీరు అర్థం చేసుకొని తల్లిదండ్రుల్ని గౌరవించండి, అభిమానించండి. ఇవి అంటే ప్రపంచం ఇప్పుడు కొంచెం పాపంలోకి ఎక్కువగా ఉంది. చాలా ఒక రకంగా కాదు. మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే, రేప్ కేసులు అంటే పాడు చేసేస్తున్నారు కదా పిల్లలు. ఆడపిల్లలు ఎక్కడ పడితే అక్కడ, ఆడపిల్లలు పసిపిల్లలు కూడా, వాళ్ళకు కూడా పాపం ఉంటుంది. వాళ్ళు ఏ జన్మెత్తుతారని కూడా చెప్తాను. ఒక్కొక్కటి ఈ చేస్తున్న పాపాలకి కారణాలు
జన్మలు ఎత్తాల్సి ఉంటుంది కదా. ఈ పాపాలు చేసి వాళ్ళేటి ఈ పాపం చేసిన వెంటనే దొరికిపోయి ఊరి శిక్ష వేసేస్తారు, చస్తున్నారు కదా, చచ్చిపోతున్నారు కదా. వాళ్ళకి నరకం అక్కడ. మీరు ఇక్కడ అనుకోవచ్చు ఏంటంటే, ఇది ఒకటి చెప్పాలి నేను. ఈ పాపం చేసే వాళ్ళకి నరక లోకంలోకి తీసుకెళ్ళి అక్కడ శిక్షలు వేస్తారు కదా, మళ్ళీ ఈ జన్మ ఎత్తి ఇక్కడ పాప పరిహారం చేసుకోమంటారు ఏంటని. అది పోలీసులు ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎవరు చేసే తప్పులకి వాళ్ళకి శిక్షిస్తున్నారు కదా భూమండలంలోని. ఇక్కడ వీళ్ళు శిక్షించాక వదిలిన వాళ్ళు వదులుతున్నారు, పెద్ద పాపం చేసే వాళ్ళకి ఉరిశిక్ష వేసేస్తున్నారు. లేదా యావతిగార శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. చచ్చే వరకు అందులో ఉండవలసిందే, ఉరిశిక్ష వేయరు. దేని తగ్గట్టు వాళ్ళు అనుభవించే శిక్షలు చాలా ఉన్నాయి. ఇక్కడ పడాల్సింది పడుతున్నారు, నరకంలో పడాల్సింది పడుతున్నారు, మళ్ళీ సత్యాక నరకలోకంలో. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ జన్మ పాప పరిహారంకి ముంగి సౌడు సొట్ట గుడ్డి ఎన్ని తగిన శిక్షలు ఇక్కడ భూమండలోకి వచ్చి మూగువాళ్ళుగా చోటువాళ్ళుగా చుట్టవాళ్ళుగా పుట్టడం జరుగుతుంది. అంటే ఒక పాపం చేస్తే 3 తిప్పులు చుట్టినట్టు చుట్టి మళ్ళీ భూమి మండలం పైకి వచ్చి పడుతున్నారు. మళ్ళీ వాళ్ళు మూగి చొట్టలాగా పుట్టాల్సి ఉంటుంది కదా. అంటే ఆ పాపం చేసేటప్పుడు మేమే గొప్పవాళ్ళవి అనే గర్వంలో మునిగిపోయి ఈ ప్రపంచం నాదే అన్నట్టుగా, నేనే నడిపిస్తున్నాను అన్నట్టుగా భావంలో ఉండిపోయి చాలా చెత్త తప్పులు చేయవలసిందంత చేస్తున్నారు. అలాగనుకోండి, డబ్బు ఉంటే ఒకటి, డబ్బు లేకపోతే ఒకటి, అంతే. డబ్బు లేకపోతే దేనికైనా దిగజారిపోతారు, డబ్బు ఉంటే గర్వం చూపిస్తారు. దీని కారణంగా ఈ శిక్షలన్నీ అనుభవించవలసి ఉంటుంది. ఇలా చెప్తూ ఎక్కడికి వచ్చాను, ఎక్కడ మర్చిపోయాను, ఏం మర్చిపోయాను, ఏమిటి అని చెప్పాలనుకునేదే ఏమైనా ఉందా? ఈ చోటు వాళ్ళుగా పుట్టడం, మర్చిపోయాను. ఈ తల్లిదండ్రుల కడుపులో ఈ మూగి చెవుడు అనే వాళ్ళు పుడతారు కదా, అవిటి వాళ్ళు పుడతారు కదా. తల్లిదండ్రులు పాపం చేస్తే ఇలాంటి పిల్లలు పుట్టుంటారు అని అంటున్నారు కదా, అనుకుంటారు. వాళ్ళు కూడా ఒకళ్ళు దూషించేవాళ్ళే. వీళ్ళు ఇలాంటి పిల్లలు వాళ్ళ కడుపులో పుట్టిన తర్వాత వాళ్ళ వలన వీళ్ళు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవతల తల్లిదండ్రుల కడుపులోని ఇలాంటి మూగి చోటి వాళ్ళు పుడతారు. ఆ తల్లిదండ్రులు వీళ్ళు ఎగతాళి చేస్తారనమాట, మీ పిల్లలు ఇలాంటి వాళ్ళు పుట్టారు అని. అక్కడికి ఏడు చేశాడు దేవుడు, వీళ్ళని పుట్టించి ఈ కడుపులోని అలాంటి వాళ్ళు పుట్టించాడనమాట. అయిపోయింది కదా, అదనమాట. ఇక్కడ అంతా ఈ తప్పు చేసేవాళ్ళు చోటి వాళ్ళుగా ముంగు వాళ్ళు పుట్టారు కదా, వాళ్ళు తల్లిదండ్రులు కూడా అలాంటి తప్పే చేశారు. ఎలాంటి తప్పు అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, మూగవాళ్ళుగా పుట్టిన తల్లిదండ్రులకి ఈ మంచివాళ్ళు పుట్టిన పిల్లల తల్లిదండ్రులు అవతల తల్లిదండ్రులకి అవమానపరచడం, నవ్వడం, ఎగతాళి చేయడం చేస్తే ఇప్పటికైతే వాళ్ళ పిల్లలు మంచిగా పుట్టారు.
మళ్ళీ జన్మ పాప పరిహారం ఏంటంటే మూగవాళ్ళు చోటు వాళ్ళు పుట్టిన పిల్ల తల్లిదండ్రులకి నువ్వు నీ పిల్లలు బాగున్నారని నీ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి ఎగతాళి చేసావు కాబట్టి నువ్వు చచ్చిన తర్వాత నీ సంతానం కూడా మూగి చోటుగా పుడుతుంది అని ఎగతాళి వదిలిపోయిందనమాట. దేవుడు ఆ పాపానికి పరిహారం ఇచ్చేశాడు. నువ్వు అనుభవించు, నీ పిల్లలు మూగి చోటువన్నీ కడుపులో పుట్టిన తర్వాత నిన్నెవరైనా నీ పిల్లల్ని అన్నా నిన్నెవరైనా అన్నా వాళ్ళకి కూడా పాపాలు మళ్ళీ అలాంటి పాపం అనుభవించాల్సి వస్తుంది. ఇలాగ రెట్ను ఎందుకు ఇంత ప్రపంచం మీద ఇలాగే జరుగుతుంది అంటే ఇదే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఒకరికొకరు దూషించుకోవడం, మంచి వాళ్ళేమో ఈ పిల్ల మంచి వాళ్ళే అప్పుడు, ఎందుకంటే వాళ్ళు కడుపులో అలాంటి పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళు మంచి వాళ్ళే. అప్పుడు అలాంటి పిల్లలు పుట్టాక తెలుస్తుంది కదా ఆ బాధ ఏంటో. అప్పుడు వాళ్ళు ఆ బాధ అనుభవిస్తున్నారు కాబట్టి ఎవరిని ఏమీ అనలేక అలా ఊరుకుంటారు. అలాంటి మూగి చొట్ట వాళ్ళు, బ్రెయిన్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అన్నమాట. ఆ తల్లిదండ్రులు ఆ బాధ అనుభవిస్తారు కాబట్టి ఆ బాధ పడుతూ అలా ఉంటారు అమాయకంగా మంచివాళ్ళుగా. వాళ్ళకి గొప్ప వాళ్ళు ఉంటారు కదా, మంచిగా చక్కగా మంచి పిల్లలని పట్టుకొని వాళ్ళ డబ్బుతో ఒక గర్వంగా ఉంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టాల్లోనే, మళ్ళీ బయటి వాళ్ళు తక్కువ ఉంటారు ఏమో చెప్పలేను, కానీ ఈ చుట్టాల్లోని వాళ్ళు వీళ్ళకి వెళ్ళి ఆడడం చేస్తారు. వీళ్ళ పిల్లల్ని నవ్వుకోవడం చూసి, వీళ్ళని చూసి నవ్వుకోవడం, ఎగతాళి చేయడం ఇలా చేస్తారు. చేయడం వలన ఇక్కడ అన్నమాట ఆ పాపం పోసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ గొప్పవాళ్ళు గర్వం పడి ఎగతాళి చేసిన వాళ్ళు మళ్ళీ జన్మలో అలాంటి పిల్లలే పుడతారు. అర్థమైంది కదా? మీకు అర్థం అవ్వాలని చాలా రకరకాలుగా ప్రయత్నించి చెప్తున్నాను, మీకు ఇబ్బంది పెట్టాలని కాదు. ఇది తల్లిదండ్రులు కూడా ఇలా ప్రవర్తించడం వల్లే ఈ జన్మ కంటిన్యూగా మూగి చోటు వాళ్ళు పుడుతూనే ఉన్నారు. చొట్ట వాళ్ళు ఇలాగ గుడ్డి వాళ్ళు పుట్టడానికి, వాళ్ళ తల్లిదండ్రులు పుట్టడానికి కారణం ఇదన్నమాట. నేను చాలా వరకు చాలా ప్రయత్నించి చెప్పాను అనుకుంటున్నాను. మూగవాళ్ళుగా, చోటి వాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా పుట్టడానికి కారణం ఇదేని అర్థం చేసుకోండి. ఎవ్వరూ కూడా ఒకరికొకరు దూషించడం చేయకండి. చౌటి వాళ్ళైతే వాళ్ళని ఎగతాళి చేయకండి. మగవాళ్ళైనా వాళ్ళకి ఎగతాళి చేయకండి. గుడ్డి వాళ్ళైనా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి దారి చూపించి, దగ్గరుండి నడిపించి, ఒక చోట కూర్చోబెట్టి, మీకు కలిగితే కాస్త నీళ్ళు, బిస్కెట్టో లేదా ఎంతో కొంత ఇంత డబ్బులు ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి ఇచ్చి, ఏదైనా కావాలంటే కొనుక్కోండి అని చెప్పి, లేదా బట్టలు ఇవ్వడం, భోజనం పెట్టడం, ఇలాగా మీరు గుడ్డి వాళ్ళని మీరు సహాయపడండి. చాలా పుణ్యం వస్తుంది అన్నమాట. తెలుసో తెలియకో ఏదో ఒక జన్మలో వాళ్ళు చేయొచ్చు పాపం. ఆ పాపం వల్ల వాళ్ళు అలా పుట్టచ్చు. కానీ తెలిసి వాళ్ళ కళ్ళు కనబడమని తెలిసి చూసి చూడనట్టు మన పక్క నుంచి వెళ్ళిపోవడం తప్పు. కలిగిన వాళ్ళైతే అస్సలు అలా చేయకండి. దయచేసి వాళ్ళని మీరు చాలా కృతజ్ఞతతో మంచిగా
వాళ్ళని గౌరవించి మీరు సాయపడడం మంచిదండి. గుడ్డి వాళ్ళనే కాదు, మగవాళ్ళకి కూడా, అలాగే చెవిటి వాళ్ళని కూడా ఎగతాళి చేయొద్దు. చాలా తప్పు, మా పాపం. కాబట్టి అవిటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మీరు ఏమీ అనకండి. మీకు కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, నోరు అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయి, మాకేంటి, మేము ఎంతో బాగున్నాము అనుకునే గర్వంలో ఎప్పుడు కూడా ఏ మనిషి ఉండకూడదు. జాలి, దయ అవిటి వాళ్ళ మీద ఉండాలి. ఆ గర్వమే మనిషికి చాలా విషపూరితన పాపంతో సమానం. అందుకు ఒకరిని మనము మంచిగా చూడాలి, గౌరవించాలి, వాళ్ళకి సహాయపడాలి. వినిపించకపోతే సహాయం చేయండి, కనిపించకపోతే వెళ్ళి దారి చూపించండి. మాట రాకపోతే సైగ చేసి అర్థమయ్యేలా చెప్పండి. అర్థమైంది కదా? ఇదన్నమాట. వాళ్ళు మాటలు రానప్పుడు సైగ చేస్తారు. మాటలు రాని వాళ్ళకి చెవులు కూడా వినిపించవండి, రెండు వాళ్ళకి పని చేయవన్నమాట. అందుకు మూగవాళ్ళకి వాళ్ళు సైగ చేస్తారు, మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మనం సైగ చేసి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి మాట రాదు, చెవులు వినిపించవు. అదనమాట. అర్థమైంది కదా? నేను చాలా చెప్పాను, ఇంకా చిన్న చిన్న వీడియోస్ చేసి మీకు చెప్తానులేండి. ఈ వీడియోలో నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకోటి ఏంటంటే, నేను కొన్ని భక్తి పాటలు అయితే పెడుతున్నాను పాడి. నార్మల్గా నేనేమి గొప్పదాన్ని నేను అంటం లేదు, నేను మామూలుగా పాడుకుంటాను ఎప్పటికప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే నేను పాటలు పాడటం అన్నమాట. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అందులోని భక్తి పాటలు చాలా ఇష్టం, సినిమా పాటలు కాదు. నేను కొన్ని పుస్తకాలు, నాది చాలా పాత పుస్తకాలేనండి, ఆ పుస్తకాల్లోని పాటలు మీకు పాడి వినిపించడం జరిగింది. ఆ పాటలు మీరు కూడా ఇంట్లోని నార్మల్గా ఇలా పాడుకుంటారని మీకు తెలియజేయడానికే నేను ఆ పాటలు వినిపించడం జరిగింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైందా? అంటే మీకు నచ్చితే, నచ్చకపోవడం అనేది ఉండదు. ఒక దేవుడి పాట పాడాము అంటే అక్కడ నచ్చకపోయినాలంటూ ఉండదు. భక్తితో పరవశించిపోయే భక్తులారా, జనాలు ఎంతమంది భక్తిలో హీనమైపోయి మునిగిపోయి ఉంటారు. అంత భక్తి మీద అంత ఇష్టం ఉంటుంది, అంటే దేవుడి పైన ఇష్టం అన్నమాట. పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు ఎంతో ఇష్టం ఉంటేనే అంతగా గుళ్ళు, గోపురాలు కూడా వెళ్తారు. ఇంట్లో కూడా చాలా భక్తిగా పూజలు చేస్తారు. కాబట్టి నా భక్తిని గౌరవించి నా పాటల్ని ఇష్టంగా విని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఏదైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి.
నన్ను గౌరవిస్తారని అనుకుంటున్నాను. నేను చాలా వీడియోస్ పెడతాను, చాలా వీడియోస్ పెడుతూనే ఉంటాను. అంత భక్తి గురించే. కొన్ని విషయాలు కొంతమందికి తెలియదు కదా, చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ నాకు అర్థమవుతుంది, నేను అర్థం చేసుకుంటున్నాను. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. నా గురించి తెలుసుకోవాలని మీ అందరికీ ఉండొచ్చు. నేను నార్మల్గా మీకు పాటలు కొన్ని ఇలాగా మంచి విషయాలు తెలియజేస్తున్నాను అంతే. నా గురించి ఏమీ మీకు చెప్పలేదు. తొందరలోనే చెప్తానండి. నాకు మరింత సబ్స్క్రైబర్స్ పెరగాలి. చాలామంది నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఉంటే, మీరు కామెంట్స్ ద్వారాగా మీ డౌట్స్ అన్ని నాకు తెలియజేస్తే నా గురించి తొందరలోనే చెప్తాను, తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా నా హెల్త్ బాగోట్లేదు అన్నాను కదా. అవునండి, నా హెల్త్ అయితే సరిగ్గా ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కలా ఉంటుంది అన్నమాట. ఇంట్లో కూడా కొన్ని పనులు ఎక్కువగానే ఉంటాయి నాకు. ఇక పూజలు స్టార్ట్ అవబోతుంది. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరాకు ముందే పౌరాల అమావాస్య. నాకు మీకు ఒకటి చెప్పన, వరలక్ష్మి వ్రతం నుంచి స్టార్ట్ అయ్యి ఉగాది వరకు నాకు పూజలు కంటిన్యూగా ఉంటుంది. నాకు ఎక్కడ ఖాళీ ఉండదు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి పూజలు. నాకు జూన్ జూలై మాత్రమే కొంచెం ఖాళీ ఉంటుంది. అప్పుడు కూడా నాకు పూరి జగన్నాథ్ రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ నాకు ఖాళీ ఉందండి. అయినా నాకు అందుకే వీడియోస్ ఏవైనా చూడాలని కూడా చూడలేదు. నాకు తెలిసింది నా దగ్గర దాచుకోవడం ఇష్టం లేక మీ అందరికీ తెలియచేస్తే తెలుస్తుంది కదా. ప్రపంచం అయితే పాపంలో మునిగిపోతూ ఉంది కాబట్టి ఈ పాపాలు చేస్తే ఈ జన్మలో మీరు ఎత్తాల్సి ఉంటుంది అని తెలియచేయాలి. కొన్ని భక్తి గురించి చెప్పాలి, భక్తి పాటల్ని పాడాలి. మీరందరూ విని మీరు కూడా ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతోనేనండి నేను ఈ ఛానల్ పెట్టాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మనకు తెలిసింది మనం చెప్పకపోవడం చాలా తప్పు. మనకి ఇన్నాళ్ళంటే ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఎవరికి వచ్చిన వాళ్ళకి కాస్త కష్ట సుఖాలు మాట్లాడుకున్నప్పుడు మీరు ఇలాగ చెయ్యండి అని వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్పడం మాత్రమే, అంతవరకే తెలియచేసేవాళ్ళవి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి నేను సెల్ ఫోన్ ద్వారాగా ప్రపంచం మొత్తంగా తెలియడం కోసం, అంటే మనలాంటి హిందువులు పూజలు చేసుకునే వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళకి తెలియచేసాను. అలాగే పాపాలు అనేవి యావత్ ప్రపంచం మొత్తంకి ఉపయోగపడుతుంది. ఏంటి, ఈ పాపం చేస్తే మీరు ఈ జన్మ ఎత్తాల్సి ఉంటుంది తెలుసుకొని వాళ్ళు సర్దిద్దుకోవచ్చు అనే కారణం చేతే నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మీకు ఎందుకు ఇప్పుడు నేను ఛానల్లో ఏమి చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు కదా. ఏదో పిచ్చిగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇందులోని పిచ్చిగా అనేది లేదు. అంతా అందరికీ సగం వరకు భక్తులకైతే తెలిసిందే. కాబట్టి
ఇది మాత్రం చాలా పురాతన పెద్దవాళ్ళు, అంటే కొంతకాలాల క్రితం పాత పాత మనుషులు, ఆ పాత మనుషులు ఈ పాపాల గురించి అప్పుడే తెలుసండి, అన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి తెలిసిందే నేను చెప్పడం జరిగింది. చాలా లెంతీ వీడియో అయిపోయింది, అయినా సరే మీరు వినండి, విని తెలుసుకోండి. డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. చిన్న చిన్న వీడియోస్ నేను పెడతాను, అంటే ఇలాంటి ఇప్పుడు చోటి వాళ్ళ గురించి పెట్టాను కదా, అవి ఇంకా కాళ్ళు చేతులు లేని వాళ్ళు గురించి పెడతాను. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఏ పాపం చేస్తే కాళ్ళు చేతులు లేని వాళ్ళు పుడతారు అనే వీడియో తప్పకుండా చేస్తాను. ఓకేనా?